ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం. రామాయణ రసవాహినిలో ఉత్తరకాండంలో ఈరోజు 71వ సర్గ నుండి 80వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. గత వారం శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి వధించి తరువాత అక్కడ లవణాసురుని రాజధాని అయినటువంటి మధుపురిని చక్కగా నిర్మించి దేవతల యొక్క సహాయంతో నిర్మించి అక్కడ పరిపాలన చేశాడు. మొత్తం అక్కడంతా ఎంతో అభివృద్ధి చేసి అంతా చేసేటప్పటికి 12 సంవత్సరాలు పట్టింది. ఈ 12 సంవత్సరాల తరువాత శ్రీరాముణ్ణి తన అన్నగారిని చూడాలనే కోరిక కలిగింది. అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యకు వెళదామని నిర్ణయించుకొని అతని యొక్క సైన్య సమేతంగా బయలుదేరాడు ఆయన. ఈ మధుపురి అనేది యమునా నది తీరంలో ఉంది. ఈ అయోధ్యకు రావడానికి చాలా సమయం పడుతుంది. దారిలో ఆయన ఒక 7-8 మజిలీలు చేసుకుంటూ ఆగుతూ నెమ్మదిగా ఆయన వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. ముందుగా అక్కడ ఒక మజిలీ అనమాట. సో వీళ్ళందరూ అక్కడ ఆగారు. వాల్మీకి మహర్షి శత్రుఘ్నుని చూసి ఉచిత మర్యాదలన్నీ కూడా చేసి సత్కరించాడు. ఆ రాత్రి ఆ మహర్షితో గడిపి చక్కటి భగవత్ కథలు అవన్నీ కూడా వాళ్ళు శ్రవణం చేశారు. వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడు లవణాసురుని వధించాడు కదా, అందువల్ల అతను చాలా సంతోషించాడనమాట. శత్రుఘ్నుడితో అంటున్నాడు ఆయన, మహా బలవంతుడైనటువంటి ఈ లవణుణ్ణి ఎందరో రాజులు ప్రయత్నించారు సంహరిద్దామని, కానీ ఎవరు కూడా చంపలేకపోయారు. కానీ నీవు మాత్రం ఎంత చక్కగా సంహరించావు. రాముడు రావణుని వధించడానికి చాలా కష్టపడ్డాడు, కానీ నువ్వు మాత్రం లవణాసురుణ్ణి చాలా అనాయాసంగా చంపివేశావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ దేవతలు వీళ్ళందరికీ కూడా ఎంతో మంచి నువ్వు చేశావు. నిన్ను ఒక్కసారి నీ శిరస్సుపై నాకు ముద్దు పెట్టుకోవాలని ఉంది, కొంచెం దగ్గరగా రా అని చెప్పి చక్కగా అతన్ని ఆలింగనం చేసుకుని శిరస్సుపై ఆయన ముద్దు పెట్టుకున్నాడట. ఎవరు? వాల్మీకి మహర్షి శత్రుఘ్నునికి. ఆ తరువాత వీళ్ళు భోజనాదులైన అయిన తర్వాత చక్కటి పాటలు వినిపించారు అక్కడ ఆశ్రమవాసులందరూ. ఆ పాట ఏంటంటే శ్రీరాముని యొక్క నామామృతం, శ్రీరాముని యొక్క కథామృతం. అది వాల్మీకి మహర్షి రచించాడనమాట. ఎప్పటి నుంచో రాముని యొక్క కథ. అయితే వీళ్ళకి అర్థం కావట్లేదు, మొత్తం అంతా శ్రీరాముని కథ ఎప్పుడో జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఇప్పుడే జరిగినట్లుగా వాళ్ళు వర్ణించి చక్కగా పాట పాడుతూ ఉన్నారు. దాని యొక్క సాహిత్యము సంస్కృత భాష అంత గొప్పగా ఉన్నాయి. తర్వాత ఆ సంగీత మాధుర్యం కూడా అంత గొప్పగా ఉంది. అందరూ కూడా విని ముగ్ధులైపోయారట. అయితే రాముని యొక్క చరిత్ర వినడంతో ఈయన మాత్రం ఎవరు మన శత్రుఘ్నుడు ఒక్కసారే మూర్ఛపోయాడట. అంటే అంతకుముందు జరిగిన కథలన్నీ గుర్తుకొచ్చి ఆయన ఒక్కసారి మూర్ఛపోయాడట. తర్వాత దాని నుంచి తేరుకున్న తర్వాత ఎంత చక్కగా ఈ శ్రీరాముని యొక్క కథను వీళ్ళు రచించారు, ఎవరు చేశారో ఏంటో అని అందరూ కూడా ఈ శత్రుఘ్నుని యొక్క గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే శత్రుఘ్నునితో అంటున్నారు, మహారాజా మీరు వెళ్ళి ఒకసారి అడగండి మహర్షిని, ఏమిటిది, ఎవరు రాశారు, దీనికి ఇంత చక్కటి సంగీతాన్ని ఎవరు చేకూర్చారు, ఇవన్నీ కూడా కొంచెం ఒకసారి మీరు కనుక్కోండి అని శత్రుఘ్నుడిని అడగమని చెప్తున్నారు ఆయన యొక్క సైనికులు వాళ్ళందరూ కూడా. అప్పుడు శత్రుఘ్నుడు ఏమంటున్నాడంటే, ఇది తాపసుల యొక్క ఆశ్రమము, ఇక్కడ ఎన్నో మహత్కార్యాలు జరుగుతూ ఉంటాయి, అందువల్ల మనము ప్రతిదాన్ని ప్రశ్నించకూడదు. ఇక్కడ జరిగిన వాటన్నిటిని కూడా మనం ఆస్వాదించాలి తప్ప ప్రతిదీ మనం అక్కడ ప్రశ్నించకూడదు అని చెప్పేసి ఆయన తన యొక్క శయన గృహానికి వెళ్ళిపోయాడట. అయితే ఆ రాత్రి అంతా కూడా శత్రుఘ్నునికి నిద్ర పట్టలేదు. ఆ పాటలే వినిపిస్తున్నాయి. తన అన్న యొక్క చరిత్ర అంతా కూడా చిన్నప్పటి నుంచి ఎంతటి సంగీత లావణ్యం, సాహిత్య ప్రక్రియ ఎంత బాగుంది అని ఆయన రాత్రంతా కూడా అదే ఆలోచిస్తూ పడుకున్నాడు. ఉదయమే లేచి ఆయన చెప్తున్నాడు, నాకు శ్రీరాముడిని చూడాలని చాలా తాపత్రయంగా ఉంది,
మీరు నాకు అనుమతినిస్తే కనుక నేను అయోధ్యకు బయలుదేరుతాను అని చెప్తే అప్పుడు వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడిని కౌగిలించుకొని వెళ్ళేందుకు అనుమతి ఇస్తారనమాట. ఆయన ఇప్పుడు శత్రుఘ్నుడు బయలుదేరి అయోధ్యకు వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి రాముడు అక్కడ రాజ్యసభలో కూర్చొని ఉన్నాడట. ఈ ఆనందంతో అన్నగారిని చూసి ఆ రాజ్యసభలోకి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. రాముడితో అంటున్నాడు అనమాట, నీవు నన్ను ఆజ్ఞాపించావు కదా, అక్కడికి వెళ్ళి లవణాసురుని వధించి అక్కడ రాజ్యాన్ని స్థాపించమని నేను ఆ పని చేశాను. ఆ పట్టణాన్ని అంతా కూడా చక్కగా నిర్మించాను. ఇప్పుడు నీ ఆజ్ఞకు కట్టుబడి నేను 12 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఇంకా నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వు అనుమతినిస్తే కనుక నేను ఇక్కడ అయోధ్యలో ఉండిపోతాను. ఒక ఆవును వదిలి లేగదూడ ఎలా అయితే ఉండలేదో నేను కూడా నిన్ను వదిలి నేను ఉండలేను. నాకు అనుమతినిస్తే నేను ఇంకా ఉండిపోతానంటే అప్పుడు రాముడు ఎంతో అభిమానంతో తమ్ముడిని ఆలింగనం చేసుకొని ఒకసారి శరీరం అంతా కూడా నిమురుతున్నాడట. 12 సంవత్సరాలు అయిపోయింది చూసి ఆ ప్రేమతో ఒళ్ళంతా నిమిరాడట. తర్వాత ఆయన కూడా బాధ వస్తుంది, కానీ తమ్ముడితో చెప్తున్నాడు, చూడు నాయనా, నువ్వు బాధపడద్దు, ఇటువంటి మాటలు క్షత్రియులకు శోభించవు. ఎందుకంటే రాజులు ఇటువంటి చిన్న చిన్న ఈ బంధాలతో వీటితో కూడా దిగులు పడకూడదు. ప్రజల సంతోషమే మనకు ధ్యేయంగా మనం పరిపాలించాలి, ధర్మానుసారంగా మనం ఉండాలి. ఇటువంటి బెంగ ఉంటుంది, కరెక్టే మనకు అందరికీ కూడా, కానీ వాటిని మనం అధిగమించాలి. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండిపోవడానికి కుదరదు. మధ్య మధ్యలో నువ్వు వస్తూ ఉండు, కానీ నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పరిపాలించాలి. నాకు మీరందరూ కూడా, నా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రాణంతో సమానం. అయితే నేను దాన్ని అంతటినీ కూడా నేను మనసులోనే ఉంచుకొని మన యొక్క క్షత్రియ ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఒక వారం రోజులు ఇక్కడే ఉండు. అదంతా అయిపోయిన తర్వాత నీ అధికారుల్ని, సైనికుల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మధుపురికి వెళ్ళిపో అంటే పాపం ఆయన అలాగే ఒప్పుకుంటాడు శత్రుఘ్నుడు. ఆయన అలాగే ఒప్పుకొని వారం రోజులు అయిన తర్వాత ఆయన మధుపురికి బయలుదేరతాడనమాట. ఈ రాముని దగ్గర, తర్వాత భరతుని దగ్గర, లక్ష్మణుని దగ్గర సెలవు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఈ అయోధ్యలో రాజప్రసాదం ముందు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు తను చనిపోయినటువంటి తన పుత్రుడిని తీసుకొని వచ్చి అక్కడ ఎదురుగా అనమాట రాజప్రసాదానికి ఎదురుగా కూర్చుని ఒకటే ఏడుస్తున్నాడు. ఏడుస్తూ అంటున్నాడు, నేను ఎంత ఘోరమైన నేను తప్పు చేసి ఉంటాను, నువ్వు ఇలా అకాల మరణం పొందావు, నాకు ఇటువంటి కడుపు కోత నువ్వు మిగిల్చావు, నీవు అనుకున్నాను నువ్వు పూర్ణ ఆయుర్దాయంతో నాకు అమ్మకు నువ్వు సేవలు చేస్తావని అనుకున్నాను, మమ్మల్ని ఎవరు చూస్తారు, ఈ విధంగా నువ్వు వెళ్ళిపోయావు. నాకు తెలిసి నేను ఏనాడు పాపం చేయలేదు, పాపం చేయాలనే ఆలోచన కూడా నాకు రాలేదు, అసత్యం అంటే ఏంటో నాకు తెలియదు, హింస అంటే ఏమిటో తెలియదు, ఎవరికి అపకారం చేసి నాకు తెలియదు. ఇటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉంటే ఎందుకు నాకు ఈ దౌర్భాగ్యం కలిగింది? నాకు ఒక్కటే అనిపిస్తుంది ఏంటంటే, రాముడు అయినప్పటి నుండి కూడా నాకు ఈ అకాల మృత్యువులు జరుగుతున్నాయి. ఇంతకు పూర్వం ఇటువంటివి లేవు. అంటే ఈ పాపం అంతా కూడా రాముడిదే అవుతుంది, నాది కాదు, నా పుత్రునిది కాదు. ఇతర రాజ్యాలలో ఇలా ఎవరూ చనిపోవటం లేదే, ఇక్కడే అలాగ అకాల మృత్యువును పొందుతూ ఉన్నారు. నేనేం చేస్తానంటే, ఒకవేళ రాముడే కనుక నా పుత్రుడిని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వకపోతే నేను, నా భార్య ఈ రాజద్వారం ముందే మరణిస్తాము. ఆ తర్వాత బ్రహ్మహత్య పాతకం కూడా రాముడికి చుట్టుకుంటుంది. అది నువ్వు ఆ యొక్క పాపంతో నువ్వు జీవితాన్ని వెళ్ళవచ్చు. అంతకుముందు ఇక్ష్వాకు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారు పరిపాలించేటప్పుడు ఏనాడు ఈ బాల్య మరణాలు జరగలేదు, ఇట్లాంటి అకాల మరణాలు జరగలేదు. రాముడు రాజయ్యాకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే రాజ్యంలో రాజు యొక్క పరిపాలన సరిగా లేనప్పుడు ఇటువంటివి జరుగుతాయి. శాస్త్ర సమ్మతంగా రాజు పరిపాలించడం లేదు. ఈ విధంగా రాముడు ఎన్నో విధాలు ఆయన నిందిస్తున్నాడనమాట. అయితే రాముడికి ప్రజల యొక్క మాటలు ప్రాణం కాబట్టి ఆ మాటలు ఆయనకు చేరవేసి చాలా చింతాక్రాంతుడైపోయాడు రాముడు. నా వల్లే జరిగిందా అని చెప్పి. అంటే ఆ రోజుల్లో త్రేతాయుగంలో ఇలా బాల్య మరణాలు కానీ ఒక వ్యాధులతో మరణించడం కానీ జరిగేది కాదట. అందులో రామరాజ్యంలో అసలు జరిగేది కాదు. అటువంటిది ఇటువంటి అకాల మృత్యు ఎలా కలిగింది అని చెప్పి ఆయన చాలా చింతిస్తున్నాడు అనమాట. మొత్తం ఆయన యొక్క మంత్రుల్ని అందరినీ కూడా పిలిచాడు.
పిలిచి ఎవరు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. మా వశిష్ఠుడితో పాటు మార్కండేయ మహర్షి, వాసుదేవుడు, కాశ్యపుడు, తర్వాత మౌద్గల్యుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు, అలాగే నారద మహర్షి కూడా వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. ఈయన ఈ విషయాన్ని ఆయన చర్చిస్తున్నారనమాట. మహర్షులందరికీ రాముడు నమస్కరించాడు. నమస్కరించి చెప్తున్నాడు అనమాట, ఏమిటి ఈరోజు ఇలా జరిగింది అంటే, అప్పుడు నారదుడు లేచి చెప్తున్నాడు, ఈ బాలునికి అకాల మరణం ఎలా వచ్చిందో నాకు తెలుసు, అది నేను చెప్తాను. ఒకసారి నువ్వు ఇవన్నీ విని నువ్వు ఆలోచించి ఏ ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో. ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మనకు వివాదాస్పదంగా ఉంటుంది ఇక్కడ జరిగే కొన్ని సంఘటనలు. ఉత్తరాఖండంలో గర్భవతి అయినటువంటి భార్యను అరణ్యాలకు పంపించడం ఒకటి, అలాగే ఇక్కడ జరగబోయేటువంటి ఒక సంఘటన ఉంది. అది ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడని చెప్పి రాముడు వెళ్ళి అతన్ని చంపేస్తాడు. దీనికి సంబంధించిన కథ ఇప్పుడు వస్తుంది. ఇవి రెండు కూడా చాలామంది విమర్శిస్తూ ఉంటారు రాముడిని. ఉత్తరాఖండంలో ఈ రెండు విషయాలు విమర్శిస్తూ ఉంటారనమాట. దానికి మనం ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే, యుగ ధర్మానికి, ప్రతి యుగానికి కూడా ధర్మం మారుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే త్రేతాయుగంలో, కృతయుగంలో వచ్చే కొద్దీ కూడా ధర్మం మారుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, 4 యుగాలు అని చెప్తారు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో సత్యం, ధర్మం అన్నీ కూడా 4 పాదాల నడుస్తూ ఉండేవి ఎప్పుడు కూడా. అప్పుడు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠోరమైన తపస్సు చేసేవారు, దానితోనే సరిపోయేది. మిగిలిన వారు అంటే చాలా తక్కువ మంది, అందరూ కూడా ఈ సదాచార పరాయణులై, తపస్సంపన్నులై బ్రాహ్మణులే ఉండేవారట కృతయుగంలో. ధర్మం 4 పాదాల జరుగుతూ ఉండేది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనము ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నది వాళ్ళ యొక్క వృత్తులతో పాటు అది గుణాలకు కూడా సంబంధించినది. ఎవరైతే ఈ బ్రాహ్మణ స్వభావంతో ఎవరికి ఏ హాని చేయకుండా ఎప్పుడు ధర్మపరాయణులై వైరాగ్యంతో భగవద్భక్తితో ఎప్పుడు నివసిస్తూ ఉంటారో అటువంటి వారు కృతయుగంలో ఎప్పుడు కూడా ఉంటూ ఉండేవారు. తరువాత కృతయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ధర్మం ఒక పాదం పడిపోయిందట, 3 పాదాలే నడుస్తుంది. నడుస్తున్నప్పుడు అప్పుడు మీకు ఈ క్షత్రియులు అన్నవాళ్ళు కొంచెం పెరిగారనమాట. తర్వాత బ్రాహ్మణుల యొక్క తేజస్సు నెమ్మదిగా కొంచెం తగ్గుతూ వచ్చింది. ఎప్పటికీ నెక్స్ట్ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి. అలాగే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ధర్మం 2 పాదాలు పడిపోయింది. 2 పాదాలు పడిపోయి అప్పుడు ఈ బ్రాహ్మణుల యొక్క తేజస్సు ఇంకా తగ్గిపోయింది. తర్వాత 3వ వర్ణం కూడా, వైశ్య వర్ణం కూడా వచ్చింది. వీళ్ళు ముగ్గురికి కూడా తపస్సు చేసే అధికారం వచ్చింది 3వ యుగంలో. 2వ యుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు సమానంగా వాళ్ళు తపస్సు చేసేవారు. కానీ బ్రాహ్మణుల యొక్క తేజస్సు నశిస్తూ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనుషులు అందరూ కూడా, అసలు సమాజంలో 90% అందరూ కూడా మంచివాళ్ళే ఉన్నారనుకోండి, ఇంకా అక్కడ మనకు ఎక్కడ దోషం అన్నది ఉండదు కదా. ఆ చక్కగా సస్యశ్యామలంగా అన్నీ కూడా ధర్మబద్ధంగా అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అధర్మం వచ్చిందో మనుషుల్లో కూడా అధర్మం చోటు చేసుకుంటుంది, తర్వాత సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా. సో 3వ యుగం ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి కూడా 3 పాదాలు పడిపోయింది. ఈ విధంగా చెప్పుకుంటూ నారద మహర్షి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ త్రేతాయుగంలో శూద్రులకు తపస్సు చేసే అధికారం లేదు. త్రేతాయుగంలో కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే తపస్సు చేయాలి. అదేమిటంటే అనిపిస్తుంది మనం ఆలోచిస్తే. తపస్సు అంటే ఏంటంటే మనస్సును, తర్వాత ఇంద్రియాలను ఏకాగ్రం చేయడాన్ని తపస్సు అంటారు. మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రం చేస్తే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకు కొన్ని శక్తులు వస్తాయి. ఒక మంచి వ్యక్తికి శక్తులు వచ్చాయనుకోండి, అప్పుడు సమాజానికి మంచి జరుగుతుంది. ఒక చెడు వ్యక్తి తన యొక్క మనస్సుని, ఇంద్రియాలని కేంద్రీకరించడం వల్ల వచ్చే శక్తి వల్ల సమాజానికి కీడు జరుగుతుంది. అందువల్ల రాక్షసులు కూడా తపస్సు చేసేవారు. రాక్షసులు చేసే తపస్సు వల్ల సమాజానికి, తర్వాత లోకాలకు ఏమయ్యేది? కీడు జరిగేది. అవునా కదా? ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది, చాలామంది ఈ టెర్రరిస్ట్ ఇవన్నీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకు కూడా మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళు ఎంతో దీనికి ప్లాన్స్ చేస్తూ ఉంటారు, ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు, రాత్రి పగలు నిద్రపోకుండా అదే ఆలోచిస్తూ ఉంటారు ఏకాగ్రంతో. కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా ఇటువంటి దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక శూద్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు ఎక్కడో నీ యొక్క రాజ్యంలో, అయోధ్యలో. ఆ శూద్రుడు తపస్సు చేయడం వల్ల ఈ బ్రాహ్మణ పుత్రుడు అకాల మృత్యువు పొందాడు అని చెప్పి నారదుడు చెప్తున్నాడు.
అందువల్ల రాజుగా నీ ధర్మం ఏంటంటే మొత్తం అయోధ్య అంతా కూడా తిరిగి ఎక్కడ వాళ్ళు తపస్సు చేస్తున్నారో నువ్వు పరిశీలించి అతన్ని చంపివేయాలి అని చెప్పి నారదుడు చెప్తున్నాడు. అంటే దీనికి ఏంటంటే అప్పుడు ఆ రోజు యుగధర్మం అదేంటంటే అక్కడ ఎవరికి ఏదైతే అనుకూలమో సాధ్యమో ఎవరికి ఏ వృత్తి చేయాలో అదే చేయాలన్నమాట. వాళ్ళు వేరే వృత్తి చేయకూడదు. ఇప్పుడు రాముడు కూడా క్షత్రియ ధర్మాన్ని తన యొక్క మొత్తం అన్ని విలాసాలు కానీ సుఖాలు కానీ అన్నిటినీ వదిలి రాజధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు. అలాగే అన్ని కులాలు కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి అక్కడ రాజు యొక్క బాధ్యత అన్నమాట చూడడం. అంటే ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పాపం పుణ్యం కూడా రాజుకు దక్కుతుందట. పుణ్యం చేసినా అది రాజుకు వస్తుంది. సో అందువల్ల వాళ్ళ పుణ్యాన్ని కూడా నువ్వు పంచుకుంటున్నావు కాబట్టి వాళ్లకు నువ్వు సహాయం చేయాలి అన్ని విధాలా అని చెప్పి నారద మహర్షి చెప్తాడు. చెప్తే అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే పుష్పక విమానాన్ని పిలుస్తాడు. ఎందుకంటే అయోధ్య అంతా తిరగాలి, ఎక్కడని చూస్తాడు ఆయన. సరే పుష్పక విమానంలో వెళ్ళి మొత్తం హిమాలయాలంతా వెతుకుతాడు ఎక్కడ చూస్తున్నాడు అని చెప్పేసి. ఇటుపక్క తూర్పు వైపు, పశ్చిమం వైపు, ఉత్తరం వైపు అన్ని చోట్ల చూస్తున్నారు. ఎక్కడ చూసినా అందరూ తపస్సు చేసుకుంటున్నారు. మహానుభావులు వాళ్ళని చూస్తుంటేనే వాళ్ళ మొహాల నుంచి తేజస్సు వస్తుందన్నమాట. అటువంటి వాళ్ళు అందరూ కూడా మచ్చలేని వాళ్ళందరూ కూడా. అప్పుడు దక్షిణ భారతం వైపుకు ఆయన వెళ్ళాడు. వెళ్ళేసరికి పైనుంచి చూస్తూ ఉంటే ఒక నది దగ్గర ఆ నీళ్లలో మునిగి తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఒక అతను తపస్సు చేస్తున్నాడట. అప్పుడు పైనుంచి పుష్పక విమానంలో ఆయన అక్కడ దిగి అక్కడికి వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు అనమాట. చూడు నాయనా, నేను ఇలాగ అయోధ్యకు రాజుని, శ్రీరామచంద్రుణ్ణి అని చెప్పి నేను జస్ట్ అందరినీ చూడడానికి వచ్చాను, తపస్సు చేసే వాళ్ళందరినీ కూడా. నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు, నీవెవరు అని అడిగితే అతను చెప్తాడు, నేను తపస్సు ఈ శరీరంతో దేవలోకానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నాను. నా పేరు శంభుకుడు, నేను ఒక శూద్ర జాతికి చెందినవాడిని అని చెప్తాడు. అక్కడ చూడండి, శరీరంతో పాటు స్వర్గలోకానికి వెళ్ళడం అన్నది లేదు అసలు. అట్లాంటిది ఏదైతే అసంభవమో దానికోసం అతను తపస్సు చేస్తున్నాడు. సో ఇది వెంటనే రాముడు గుర్తించి తన దగ్గర నుంచి కత్తి తీసి నరికేస్తాడు అన్నమాట. సో అందరూ అతన్ని చంపేయగానే మొత్తం అందరూ కూడా చాలా ఆనందపడిపోతారు, దేవతలందరూ కూడా. దీనికి మరొక రకంగా ఏం చెప్తారంటే, ఇంద్రుడికి భయం కదా ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే. అతను తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నాడంటే తొందరగానే అతనికి సిద్ధిస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి వచ్చి తన ఇంద్ర పదవికి ఎక్కడ నష్టం కలుగుతుందో అని చెప్పి ఇవన్నీ కూడా ఇంద్రుని నాటకాలు అని చెప్పి చాలామంది చెప్తారు. అది ఆ ఇంద్రుడు ఏం చేశాడనమాట, కావాలని ఈ బ్రాహ్మణ పుత్రుడిని చనిపోయేటట్లు చేశాడు. చనిపోయేటట్లు చేసే రాముడు ధర్మపరాయణుడు కదా, ఈ యొక్క విషయాన్ని తీసుకొని రాముడే చంపేస్తాడు ఆ శూద్రుడిని అని చెప్పేసి ఇవన్నీ ఇంద్రుని యొక్క పన్నాగం అని చాలామంది చెప్తారు. తర్వాత నారద మహర్షి స్వయంగా ఆయన ఇది అధర్మం, నువ్వు చంపాలి అని చెప్పాడు కాబట్టి రాముడు చంపాడని చెప్పి చాలామంది ఈ ధర్మశాస్త్రవేత్తలు ఈ రాముని యొక్క ఈ చర్యను సమర్థిస్తారనమాట. సో ఈ యుగ ధర్మాలు ఇక్కడ మనం ఆలోచించుకుంటే మొత్తానికి ఆయన రాముణ్ణి అదే శూద్ర తపస్సు కోసం అక్కడికి వెతకడం, అతన్ని వధించడం, ఇవి రెండు కూడా జరిగాయి. అప్పుడు వెంటనే దేవేంద్రుడు వచ్చాడు. వచ్చిన తర్వాత రాముడు నమస్కరించాడు ఇంద్రుడికి. నమస్కరించి వెంటనే నా యందు ప్రసన్నుడవై అక్కడ ఎవరైతే బ్రాహ్మణ పుత్రుడు ఎవరైతే ఉన్నాడో అతనికి జీవం పోయండి. ఇతను వచ్చేటప్పుడే చెప్పొస్తాడనమాట రాముడు. ఎలా అంటే అతని యొక్క శరీరాన్ని ఒక తైలంలో ఉంచండి, మళ్ళీ అతని ప్రాణం వస్తే ఆ శరీరాన్ని మనం రక్షించుకోవాలని చెప్తాడు. అయితే ఇంద్రుడు ఆ మాట వినంటాడు. ఎప్పుడైతే శూద్రుడు చనిపోయాడో అక్కడ బ్రాహ్మణ పుత్రుడు కూడా జీవం వచ్చేసింది, బ్రతికిపోయాడు. నీకు అంతా కూడా శుభం జరుగుతుంది. ఒక 12 సంవత్సరాలుగా అగస్త్య మహర్షి జలం పైన పడుకొని అతను ఒక దీక్ష చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆ దీక్ష ఇప్పుడు పరిసమాప్తం అయిపోయింది. మేము ఆ బ్రహ్మర్షిని చూడాలని అనుకుంటున్నాము, నువ్వు కూడా అక్కడికి వస్తే కనుక ఆయన దర్శనం చేసుకోవచ్చు అని చెప్తే, సరే ఇంద్రుడు వీళ్ళందరూ కూడా అగస్త్య మహర్షిని చూడడానికి వెళ్తారు. ఆయన్ని పూజించి వాళ్ళందరూ కూడా దేవలోకానికి వెళ్ళిపోతారు. అప్పుడు రాముడు అగస్త్య మహర్షి దర్శనానికి వెళ్ళి ఆయనకి నమస్కరిస్తే అప్పుడు ఆయన కూడా రాముడికి అర్ఘ్య పాద్యాదులన్నీ ఇచ్చి సత్కరిస్తాడనమాట. సత్కరించి అంటాడు, రామా ఈరోజు నా అదృష్టం అది, నా ఆశ్రమానికి నువ్వు వచ్చావు, నీకు నేను స్వాగతం పలుకుతున్నాను. నీవెన్నో ఉత్తమ గుణాలు నీలో ఉన్నాయి, పూజించవలసినటువంటి ఉత్తమ అతిథివి నువ్వు. ఎప్పుడూ కూడా నువ్వు నా హృదయంలోనే నివసిస్తూ ఉంటావు. నాకు తెలిసింది నువ్వు ఆ శూద్ర తపస్విని చంపడానికి వచ్చావని చెప్పి
ధర్మాత్ముడైనటువంటి ఆ బ్రాహ్మణుని యొక్క పుత్రుని నువ్వు బ్రతికించావు. నీవు ఈ రాత్రికి ఇక్కడే ఉండి నా ఆశ్రమాన్ని పావనం చెయ్యి. నీవే సకల జగత్తులకు ఆధారమైనటువంటి నారాయణుడు అని చెప్పి నాకు తెలుసు. ఈ దేవతలందరికీ ప్రభువు నీవే, తర్వాత సనాతనుడువు. రేపు ఉదయాన్నే నీవు రేపు ఉదయాన్నే నీ నగరానికి వెళ్ళవచ్చు అని చెప్పి నా దగ్గర ఒక ఆభరణం ఉంది, చాలా దివ్యమైనటువంటి ఆభరణం. అది నువ్వు తీసుకుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అంటే అప్పుడు రాముడు అంటాడనమాట, చూడండి, దానం అన్నది బ్రాహ్మణులు గ్రహించవచ్చు, కానీ క్షత్రియులు గ్రహించడం ధర్మసమ్మతం కాదు కదా. అందులోనూ ఒక బ్రాహ్మణుడు ఇస్తున్నటువంటి దానాన్ని నేను తీసుకోవడం అంటే దోషం కదా. అందుకని మీరు ఏం చేయాలో చెప్తే నేను అది చేస్తానని చెప్తే అప్పుడు అగస్త్యుడు చెప్తాడనమాట, పూర్వం కృతయుగంలో అంతా కూడా బ్రహ్మమయంగా ఉండేది, అందరూ కూడా బ్రాహ్మణులే ఉండేవారు. అప్పుడు ప్రజలకు ఎవరు రాజు అన్నది అవసరం లేకపోయింది, పరిపాలించే వాళ్ళు అవసరం లేకపోయింది. దేవతలకు మాత్రం ఇంద్రుడు రాజుగా ఉండేవాడు. ఇంద్రుడు రాజుగా అంటే ఒకరోజు వీళ్ళందరూ ఈ ప్రజలందరూ వచ్చి దేవతలకే రాజు ఉన్నాడు కదా, మాకు కూడా రాజు కావాలని వీళ్ళందరూ అడుగుతారు బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, దిక్పాలకులు ఉంటారు కదా, ఇది ఇంద్రుడు, వరుణుడు, యముడు, వీళ్ళందరినీ పిలిచి మీ అందరిలో ఉన్నటువంటి ఒక అంశను ఇక్కడ ఇవ్వండి, ఈ అన్ని అంశాలు కలిపి నేను ఒక రాజుని ఉద్భవింపచేస్తాను అని చెప్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంశాలు ఇస్తారనమాట. ఇస్తే అప్పుడు అందులో నుండి క్షుపుడు అనేటువంటి రాజు పుడతాడట. వెంటనే అతను దీనికి ఇక్కడ రాజుగా అతన్ని నియమిస్తాడు బ్రహ్మదేవుడు అనమాట. ఈ విధంగా ఈ రాజు అనే తర్వాత వచ్చిందే, ముందు ఎవరు కూడా ఇక్కడ క్షత్రియులు బ్రాహ్మణులు అలా ఏం లేదు, అందరూ కూడా ఉత్తములుగానే ఉండేవారు. అందువల్ల నీవు ఈ యొక్క ఆభరణాన్ని స్వీకరించవచ్చు అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఏమడుగుతాడంటే, మీరు ఈ ఆభరణాన్ని మీకు ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు అని రాముడు అడుగుతాడు. అప్పుడు అగస్త్య మహర్షి చెప్తున్నాడనమాట, ఈ కథ అంతా కూడా త్రేతాయుగంలో జరిగింది. 100 యోజనాలు కలిగినటువంటి ఒక అరణ్యం ఉండేది, అందులో ఎక్కడా పక్షులు కానీ మృగాలు కానీ ఉండేవి కాదు. ఆ అరణ్యంలో ఒక మూల నేను కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి అటు ఇటు తిరిగి వద్దామని చెప్పి నేను అలా తిరగడం ప్రారంభించాను. అప్పుడు ఆ అరణ్య మధ్య భాగంలో ఒక పెద్ద సరస్సు చూశాను. ఏదో చాలా బాగుంది అని చెప్పి నేను అక్కడ ఆ సమీపంలోనే ఒక ఆశ్రమం ఉంది, అందులో ఎవరు ఉండడం లేదని చూసి అక్కడ నేను ఒక రాత్రి గడిపాను. మర్నాడు ఉదయాన్నే నేను స్నానం చేయడానికి వెళ్తే అక్కడ ఒక శవం పడిపోయింది. పైనుంచి ఆకాశంలో నుండి ఒక విమానం వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చి ఆ శవాన్ని తిని మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత చేతులు కడుక్కోవడానికి సరస్సు తీరంలోకి వచ్చాడు. అప్పుడు నేను ఆ సమయంలో అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరు అని చెప్పి నేను అతన్ని ప్రశ్నించాను. అంటే అతను చెప్తున్నాడనమాట, చూడండి, నేను విదర్భ దేశపు రాజు అయినటువంటి సుదేవుని యొక్క పుత్రుణ్ణి. నా తండ్రికి 2 భార్యలు ఉండేవారు, నేనేమో పెద్ద భార్య యొక్క కొడుకుని. నన్ను శ్వేతుడు అంటారు. ఆయనకు 2వ భార్య వలన సురథుడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు. నా తండ్రి మరణించిన తర్వాత నాకు రాజ్యాభిషేకాన్ని చేశారు, నేను చక్కగా రాజ్య పరిపాలన చేశాను. ఒకరోజు నాకు కొంచెం సాముద్రిక జ్ఞానం ఉండేది, దాని సహాయంతో నేను ఎప్పుడు చనిపోతానో ఎలా చనిపోతానో అన్నీ కూడా నాకు తెలిసింది. అందుకు నేను ఏం చేశానన్నమాట, అన్నీ వదిలేసి మరణం ఇంకా వస్తుందని చెప్పేసి నేను అరణ్యానికి వచ్చేసాను. ఈ సరస్సు పక్కనే కుటీరాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. నా తపస్సు ఎంత తీవ్రమైన తపస్సు చేశానో అప్పుడు నాకు బ్రహ్మలోకంలో స్థానం దొరికింది. నేను బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాను. బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతే అక్కడ ఎవరికి కూడా ఆకలి అవి ఉండవు, కానీ నాకు విపరీతమైన ఆకలి వేసేది. అప్పుడు నేను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అదేంటి నేను బ్రహ్మలోకానికి వచ్చాను కన్నా ఆకలి వేస్తుంది నాకు, ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడంటే, నీకు శరీర భ్రాంతి అన్నది, బ్రహ్మలోకానికి వచ్చావు కానీ శరీర భ్రాంతి, ఇంకా శరీరం పైన మమకారం నీకు పోలేదు. అందువల్ల నువ్వు బాగా శరీరాన్ని బాగా పెంచి పోషించి నువ్వు ఎంత తపస్సు చేసావు, కానీ శరీరాన్ని మాత్రం బాగా పుష్టిగా తయారు చేసావు. అందువల్ల ఎక్కడైతే నువ్వు ఒక దానం కూడా చేయలేదు, ఎంతసేపు నువ్వు నీ కోసం చూసుకుంటూ తపస్సు చేసుకుంటూ వెళ్ళావు, ఒక దానం చేయలేదు కాబట్టి నువ్వు తపస్సు మాత్రమే నీకు మంచి పుణ్యాన్ని ఇవ్వలేదు. నువ్వు ఇక్కడ బ్రహ్మలోకానికి వచ్చావు కానీ ఇక్కడ పొందే అర్హతలన్నీ కూడా నువ్వు పొందలేకపోయావు. అందువల్ల నువ్వేం చేస్తావంటే, నీకు దేహం పైన ఉన్న మమకారం పోవడానికి నీ దేహాన్ని నీవు తింటూ నువ్వు మొత్తం జీవితాన్ని గడుపు. అంటే రోజు అక్కడ భూలోకానికి వచ్చి ఆ దేహాన్ని తిని మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్తూ ఉండాలన్నమాట.
అందువల్ల నేను ఈ విధంగా బ్రహ్మ నన్ను శపించి ఇంకొక విషయం ఏం చెప్పాడంటే, కొన్ని రోజులకి అగస్త్య మహాముని ఇక్కడికి వస్తాడు, వచ్చి నిన్ను ప్రశ్నిస్తాడు ఏం జరిగింది అని చెప్పి. అప్పుడు ఆయనకి నువ్వు జరిగిందంతా చెప్తావు. ఆయన యొక్క కృపతో దేవతలు కూడా ఆయన్ని పూజిస్తారు, ఆయన యొక్క కృపతో నీకు శాప విముక్తి కలుగుతుంది అని నాకు చెప్పాడని చెప్పి, అప్పుడు చూడండి నేను ఇలాగే ఈ మాంసాన్ని తింటూ నేను ఇలా కాలాన్ని వెళ్ళబుస్తున్నాను, ఈరోజు మీకు వచ్చారు కాబట్టి నన్ను మీరు కాపాడండి దయచేసి, నాకు ఇంకెవరు కూడా సహాయం చేయలేరు అని చెప్పి, నా దగ్గర ఒక ఆభరణం ఉంది, ఈ ఆభరణాన్ని దివ్యమైన ఆభరణం అది మీరు స్వీకరించండి అని చెప్పి ఆభరణాన్ని నాకు ఇచ్చి అతను అంతర్ధానం అయిపోయాడు అని చెప్పి అగస్త్య మహర్షి రాముడికి కథ చెప్తున్నారనమాట. ఈ విధంగా నేను ఈ ఆభరణాన్ని స్వీకరించాను, అది ఈ రాజర్షికి చెందినటువంటి ఆ మృతదేహం ఇంకా నశించిపోయింది, అతను సంతోషంగా మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు, ఈ రాజర్షి నాకు ఈ ఆభరణాన్ని కానుకగా ఇచ్చాడు. అదంతా విని రాముడు ఆశ్చర్యపోతాడనమాట. ఈ విదర్భరాజు పుత్రుడు ఇక్కడ శ్వేతుడు ఈ పక్షులు మృగాలు లేనటువంటి శూన్యమైన ఈ ప్రదేశంలోకి వచ్చి ఎందుకు తపస్సు చేశాడు అంటే మళ్ళీ ఆయన చెప్తున్నారు. అప్పుడు పూర్వం కృతయుగానికి ప్రభు అయినటువంటి మనువు పరిపాలిస్తూ ఉండేవాడు. అంటే మొత్తం ఈ మానవులకి ఎవరైతే ఆద్యుడు అతను పరిపాలిస్తూ ఉండేవాడు. అతని యొక్క పుత్రుడు ఎవరు? ఇక్ష్వాకు జన్మించాడు. ఇక్ష్వాకుని రాజ్యాభిషిక్తునిగా చేసి అతను వెళ్ళిపోతాడు. అతనికి అన్నీ కూడా ధర్మాన్ని బోధించి నువ్వు చక్కగా పరిపాలించు అని చెప్పి కుమారుడికి చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఈ కుమారుడు చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. తండ్రి మాత్రం బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎన్నో యజ్ఞయాగాలు చేసి 100 మంది పుత్రుల్ని ఆయన పొందాడు. అందులో చివరి పుత్రుడు ఎవరైతే ఉన్నాడో అతను చాలా దుర్మార్గుడిగా జన్మిస్తాడు. అతని పేరు దండుడు అనమాట. అతను ఏం చేస్తాడంటే ఇంతమంది పుత్రులకి అందరికీ కూడా అక్కడక్కడ అన్ని ప్రాంతాలు ఇచ్చాడు ఎక్కడ పరిపాలించుకోవడానికి. ఈ దుష్టుడికి ఎక్కడి వాళ్ళో అర్థం కాలేదు. అందువల్ల ఎక్కడో వింధ్య పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఒక అరణ్యం ఉంది, ఆ అరణ్యానికి అక్కడ తీసుకెళ్ళి నువ్వు దీన్ని పరిపాలించు అని చెప్పి అక్కడ వదిలేశాడనమాట. వదిలేస్తే అప్పుడు ఈ దండుడు ఏం చేశాడు, మొత్తం అరణ్యాన్ని చక్కగా తీర్చిదిద్ది అక్కడ మొత్తం భవనాలన్నింటిని నిర్మించి చక్కగా అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలించుకొని శుక్రాచార్యుడిని పురోహితుడిగా నియమించుకున్నాడు. శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసులకి పురోహితుడు. సో ఈయన పురోహితుడిగా నిర్మించుకొని అక్కడ చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దండుడు. అందుకే దండకారణ్యం అనే పేరు వచ్చింది. అయితే ఇతను ఏం చేశాడు, దుష్టబుద్ధి కదా, రాక్షస బుద్ధి ఉంది కాబట్టి ఒకరోజు శుక్రాచార్యుని యొక్క కుమార్తె అరణ్యానికి వెళ్ళాడు ఇతను. అక్కడ కుమార్తె ఆవిడ పేరు అరజ అక్కడ విహరిస్తూ ఉంటే ఇతను ఆమెను చూసి మోహపడతాడు. ఎవరు? ఈ దండుడు. అప్పుడు ఆమె అంటుంది, ఇట్లా నువ్వు చేయడం సరికాదు, నీకు యొక్క గురుపుత్రికను నన్ను నువ్వు గౌరవించాలి, నీకు ఒకవేళ నా పైన మనసు ఉంటే కనుక నీవు వెళ్ళి నా తండ్రిని అడుగు, అప్పుడు ధర్మసమ్మతంగా నన్ను వివాహం చేసుకో, అంతేకాని నువ్వు ఇలా చేయడం మంచిది కాదంటే అతను వినడు అనమాట. ఏదైనా కానీ అని చెప్పి ఆమెను బలాత్కరిస్తాడు. దానితో ఈమె చాలా మనోవ్యధను పొంది తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట, తండ్రికి చెప్పడానికి. సో దీనితో 80వ సర్గ సమాప్తమవుతుంది ఉత్తరాఖండంలో. మనం ఈరోజు 71వ సర్గ నుండి 80వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూసాము. ఇందులో ఈ శంభూకుడు అనేటువంటి శూద్ర తపస్విని రాముడు వధించడం, తర్వాత శత్రుఘ్నుడు మధుపురి నుంచి అయోధ్యకు రావడం, ఒక వారం రోజులుండి మళ్ళీ తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోవడం, అలాగే ఇక్కడ ఈ దండకారణ్యానికి ఈ పేరు ఎలా వచ్చిందో ఆ విషయాన్ని అగస్త్య మహాముని రామునికి చెప్పడం, ఇవన్నీ చూసాము. వచ్చే వారం మనకు చాలా చక్కటి అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే అశ్వమేధ యాగం మొదలవుతుంది. ఈ లవకుశులు వీళ్ళందరూ కూడా ఈ గానం చేయడం ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ మనకు వస్తాయి. మనకి ఇంకొక 3 వారాల్లో మనకు ఈ వాల్మీకి రామాయణం సమాప్తమవుతుంది. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం 81 నుండి 90 వరకు సర్గల యొక్క సారాంశాన్ని వచ్చే వారం చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
శ్రీరామకృష్ణార్పణమస్తు.